లివింగ్ వర్డ్ మినిస్ట్రీస్ నుండి పాస్టర్ ఎన్వై వీర్రావు హయ్యర్ లైఫ్ కాన్ఫరెన్స్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేస్తాను. మౌనతుడు ప్రభు పరిశుద్ధుడ, కల్వరి శిల్వ రక్తములను అంగీకరించిన వాడో, మమ్మలను శుద్ధీకరించిన వాడవు, నూతన సృష్టిగా చేసిన వాడవు. మేము నీ సొత్తైన ప్రజలము. మేము నీకు ఇష్టమైన వారంగా జీవించడానికి కావలసినదిగా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన తండ్రి స్తోత్రము. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినట్లుగా ప్రభా ప్రతి ఒక్క వాక్యము మా హృదయంలోనికి, మనస్సులోనికి ప్రవహింపచేసి రూపాంతరము చెంది నీవు అనుకున్న జీవితం, విజయ జీవితం అనుభవించినట్లుగా మమ్మల్ని నడిపించమని నా ప్రిడేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 11:3 చూసినట్లయితే, పునాదులు చెడిపోయిన ఎడల నీతిమంతులు ఏమి చేయగలరు అని. పునాది కనుక సరిగ్గా లేకపోయినట్లయితే జీవితం అంతా కూడా కూలిపోవటం జరుగుతుంది. కనుక ఈ పునాది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓకే, యేసు ప్రభు కూడా ఒకసారి చెప్పారు, ఒకడు ఇంటిని ఇసుక మీద కట్టాడని, రెండో వాడు బండ మీద కట్టాడని. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. కట్టిన ఇల్లంతా కూడా ఒకే విధంగా ఉండవచ్చు, ఒకే అందంగా ఉండవచ్చు. కానీ అది గాలి వాన వచ్చి కొట్టినప్పుడు ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు కూలిపోవటం జరుగుతుంది. కనుక కట్టేప్పుడు మనం పునాది అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 ఉన్నది. అపోస్తలుడు పౌలు చెప్తారు, నేను జ్ఞానవంతుడైనటువంటి కలిగిన వారిగా క్రీస్తు అనేటువంటి పునాది వేశాను. ఈ పునాది మీద కాకుండా వేరే పునాది ఎవడు వేయకూడదని చెప్తారు. అంటే మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి పునాది యేసుక్రీస్తు మాత్రమే పునాదిగా ఉన్నట్లయితే ఆ జీవితము ఆశీర్వాదకరంగా కట్టబడుతుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మహిమకరంగా, ఆనందకరంగా జీవించే విధానం ఉంటుంది. ఎటువంటి గాలులు వానలు వచ్చినప్పటికీ పడిపోకుండా స్థిరంగా నిలిచేటువంటిదిగా ఉంటుంది. ఇలా నిలిచేటువంటి జీవితాన్ని మనం కట్టుకోవడానికి యేసు అనేటువంటి పునాది మీద, యేసుక్రీస్తే మనకు పునాదిగా ఉండాలంటే నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు చెడిపోయినట్లయితే నీతిమంతులు ఏమి చేయగలరు అంటే, నీతిమంతుడే 2 రకాలు ఉన్నారు. నీతిమంతుడు తన యొక్క సొంత నీతి మీద కట్టుకోవచ్చు, లేకపోతే యేసుక్రీస్తు దేవుడిచ్చిన నీతి మీద కట్టుకోవచ్చు. ఈ కట్టుకునేటువంటి ఇద్దరు కూడా నీతిమంతులే, కానీ వారి పునాది బట్టి వారి యొక్క జీవితం ఉంటుంది. యేసుక్రీస్తుని పునాదిగా ఉన్నటువంటి వాడు స్థిరంగా నిలుస్తాడు, విజయాన్ని అనుభవిస్తారు. సొంత నీతి మీద ఉన్నటువంటి వాడు కొంత పైకి పెరిగినప్పటికీ మళ్ళీ కూలిపోవటం జరుగుతుంది. కనుక మనం చేయవలసినటువంటిది యేసుక్రీస్తు ఇచ్చేటువంటి పునాది. అంటే ఆయనను మూలముగా, ఆయన మనకిచ్చినటువంటి జీవితము, యేసుక్రీస్తుని అంగీకరించుట ద్వారా, యేసుక్రీస్తు మనకిచ్చేటువంటి నీతి ద్వారా, నీతిని ఆయన గిఫ్ట్గా ఇస్తానంటు, బహుమానంగా ఇస్తానంటున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తామో, ఆ సువార్తను మనం అంగీకరిస్తామో, యేసుక్రీస్తు నా పాపాన్ని మేము విషయంలో మరణించి లేచారు, ఆయన పునరుత్థానుడై ఉన్నారు, ఆ పునరుత్థానుడైన యేసు నా జీవితానికి అధిపతి అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ రోజునే మనకి దేవుని మనలోనికి వచ్చినది. మనము దేవుని ప్రజలం అవుతున్నాం, ఆ దేవుని యొక్క ఆత్మ కలిగిన వారముగా ఉన్నాం. అయితే ఈ నీతిని అదే రోజున దేవుని నీతిని మనకు బహుమానంగా ఇచ్చారు. ఇది 1 కొరింథీయులు 5:17 ఉంటుంది. ఈ నీతిమంతులు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని ప్రజలు, కృపాబాహుళ్యమును నీతి దానమును పొందినటువంటి మీరు ఈ మరణము కంటే మరి ఎక్కువగా పరిపాలన చేస్తారని ఉన్నది క్రీస్తు ద్వారా. అంటే ఎవరైతే ఈ దేవుని కృపను పొందుకుంటారో, ఆ కృపను దేవుడిచ్చేటువంటి ఆ బహుమానమైనటువంటి నీతిని తీసుకుంటామో, ఇది దేవుని నీతి, మన నీతి కాదు, యేసుక్రీస్తు నీతి మనకి ఇవ్వటం, బహుమానంగా ఇవ్వటం జరుగుతున్నదో, ఆయన కృపను, ఆయన నీతిని ఎవరైతే తీసుకుంటారో వారు మరణము కంటే మరి ఎక్కువగా పరిపాలన చేస్తారని క్రీస్తులో పరిపాలన చేస్తారు. మరణము కంటే ఎక్కువగా, ఇప్పుడు లోకంలో మరణం ఏ విధంగా పరిపాలన చేస్తున్నదో అంతకంటే మరి ఎక్కువగా పరిపాలన చేసేవారు వీరు. ఎవరు? దేవుని కృపను పొందుకొని, దేవుని నీతిని పొందుకొని వారు జీవము కలిగిన వారై యేసుక్రీస్తులో ఆధిపత్యం వహించిన జీవితాన్ని ఇక్కడ జీవించడం జరుగుతుంది. పరిపాలన చేయటం అంటే ఈ లోకం పరిస్థితులన్నిటి కూడా మార్చుకొని సరైన విధముగా దేవుని ప్రకారంగా నడిచేటువంటి జీవితము, పరిస్థితులను శాసించేవారుగాను,
రాజరికపు బ్రతకడానికి వీలు కలుగుతున్నది. అంటే ఈ నీతిని మనము సొంతముగా, నీతి అంటే మంచి పనులు చేసి ఒక నీతిమంతుడిగా తయారవుతున్నట్టయితే ఈ నీతి నిలిచేది కాదు. దేవుని వాక్యం చెబుతున్నది స్వనీతి సొంతంగా అంటే దేవుని మన మనిషి యొక్క ప్రయత్నము చేత కావలసిన జ్ఞానముతోనూ అవి తెలిసినటువంటి వాటన్నిటి ద్వారా ఈ నీతిని సంపాదించుకున్నట్టయితే ఇది దేవుని విషయంలో మురికి గొడ్డలాగా ఉన్నాయని వ్రాయబడి ఉన్నది. కనుక అది పనికిరానిదిగా ఉన్నది. దేవుడు ఇచ్చేటువంటి ఈ నీతి శాశ్వతమైనది, తిరుగులేనిది, విజయవంతమైనటువంటి ఈ నీతిని మనము పొందుకోవటానికి అంటే ఆయన బహుమానంగా ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి దాన్ని ఎలా తీసుకోవాలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఇచ్చినప్పుడు మనం ప్రభా నువ్వు నాకు ఇచ్చిన థ్యాంక్ యూ అని చెప్పి వెంటనే తీసుకునే విధానంగా మనం ఉండాలి. అంతేగాని నాకేది అంత భక్తి లేదు, నాకు అంత చేత కాదు, నేను అంత అర్హుడిని కాదని వెనకపోవటం కాకుండా ఆయన బహుమానంతో ఇస్తున్నాడు. మనకు అర్హత కలిగిందని కాదు, మనకు అర్హత ఉన్నదని ఇవ్వటలేదు. అర్హత లేనిటువంటి మనకు ఆయన కృపనిస్తున్నాడు. ఆయన బహుమానముగా మనకి నీతినిస్తున్నారు. ఈ రెండిటిని కనుక తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు ఎప్పుడైతే పొందుకుంటామో ఈ విధమైన విజయ జీవితం జీవించడానికి వీలు కలుగుతున్నది. అంటే ఇప్పుడు ఇది స్థిరమైన పునాది మీద కట్టబడిన నీతిమంతుడు అవుతున్నావు. ఆయన ఇచ్చిన నీతిని పునాదిగా తీసుకొని నాకు నీతికి ఏది ఆధారం అంటే నువ్వేం చేసి నీతిమంతుడు అయ్యావా? నేనేం చేసి నీతిమంతుడు కాలేదు. నా యేసయ్య ఇచ్చిన నీతిని బట్టి నేను జీవిస్తున్నాను. నేను నీతిమంతుడను కనుక నీతిమంతుని యొక్క కార్యములు నా జీవితం నుంచి వస్తూ ఉన్నాయి. అంటే నేను ఎప్పుడైతే ఆ నీతిని తీసుకున్నానో నేను దేవుని నీతిమంతుడను, నా యేసయ్యను నీతిమంతుడిగా చేశాడు, నన్ను పరిశుద్ధుడిగా చేశాడు అని ఎప్పుడైతే మనం ధ్యానించుతుంటామో ఆ వాక్యాన్ని చూస్తూ వాక్యముతో గనక సహవాసంతో కలిగి ఉన్నట్టయితే ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తిని పరిశుద్ధాత్మ మన జీవితంలోకి ప్రవహింపచేసి నన్ను నీతిమంతుడిగా చేసి నీతిమంతుడిగా చేయబడ్డాను కనుక నీతిమంతుని జీవం నాలో ఉన్నది కనుక నాలో నుంచి వచ్చేటువంటి పనులన్నీ కూడా నీతివంతమైన పనులు వస్తాయి. దేవునితో ప్రార్థన చేయటము, దేవునితో సహవాసం ఉండటము, పరిశుద్ధులతో సహవాసం ఉండటము, ఈ కార్యములే చేస్తాను. ఎందుకంటే నాలో ఉన్నటువంటి జీవము దేవుని జీవము, ఆయన కృప నాలో పనిచేస్తున్నది, ఆయన ఇచ్చిన నీతి నాలో పనిచేస్తున్నది, ఆయన వాక్యము నాలో పనిచేస్తున్నది, ఆయన వాక్యము నాలో ఎదుగుతున్నది, ప్రబలుతున్నది. కనుక నాకు వ్యతిరేకమైనటువంటి ఈ లోక పరిస్థితులు, లోక ఆలోచనలను కూడా పడిపోతూ కేవలం దేవుని ఆలోచనతో జీవించేవాడిగా మార్చబడుతున్నాను. అంటే ఈ నీతిని తీసుకున్నట్టున్న కొలది, నీతిని పొందుకున్న కొలది తీసుకోవటం అంటే దానిని మరలా ధ్యానించి మరలా మాట్లాడుతుంటే ఆ నీతిని తీసుకునేవాడిగా మారిపోతున్నాను. దాన్ని మాట్లాడకుండా నేను తీసుకున్నాను చెప్పి విడిచిపెట్టినట్లయితే దానిని తీసుకున్నవాడు కాకుండా పోయి ఈ లోకంలో ఉన్న ఆలోచన మరలా వచ్చి లోకం ఆలోచన ప్రకారమే నీ జీవితం పడిపోయేటువంటి విధానంగా ఉన్నది. పడిపోయినటువంటిది విజయవంత జీవితం కావాలన్నట్లయితే ఆయన ఇచ్చిన పునాది సరైన పునాది. ఆయన నీతిని తీసుకోవాలి. తీసుకోవటము పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తున్నట్టు విధానము. మనము దానిని దివారాత్రము ధ్యానించడం అంటే నేను నీతిమంతుడిగా చేయబడ్డాను, నేను దేని బట్టి కాదు, ఆయన నన్ను నీతిమంతుడిగా చేశాడు కనుక నేను నీతిమంతుడనని మనం స్థిరముగా పునాది మీద కట్టబడిన వాళ్ళగా ఉండాలి. ఆ పునాది నుంచి కదిలిపోకూడదు. అపవాది ఏదో విధముగా ఈ పునాది నుంచి కదిలించడానికి చూస్తాడు. నీవంత నీతిమంతుడువా, నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు కదా, నువ్వంత నీతిమంతుడు ఎట్లా అయ్యామని అడుగుతాడు. లేదు, నా నీతిని బట్టి కాదు, ఇది నా నీతి కాదు, నేను సంపాదించిన నీతి కాదు. నేను సంపాదించిన నీతి అయితే అలా పడిపోతుంది. కానీ ఇది యేసయ్య సంపాదించిన నీతి, ఆయన ఇచ్చిన నీతి పరిశుద్ధమైనది, శాశ్వతమైనది, తిరుగులేనిది, ఎవడు కాదనలేనిది. ఆ నీతి నాకు ఉన్నది కనుక ఆ నీతి నాలో ఇప్పుడు పనిచేస్తున్నది, ఆయన జీవము నాలో పనిచేస్తున్నది అని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నట్లయితే ఆ జీవము మనలో పనిచేసే విధానము పరిశుద్ధాత్మ చేయగలుగుతారు. పరిశుద్ధాత్మ మన జీవితమును మార్పు చెందించి రూపాంతరము కావించవలసి ఉన్నది. అందుకనే రోమిలు రాసిన పత్రిక 12:2 కూడా ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెంది దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణముగా తెలుసుకునే విధంగా అవుతారన్నది. అంటే నేను మార్చబడతాను, నూతనం అవ్వటము. ఈ నా యొక్క ఆలోచన ఇంతవరకు ఉన్న ఆలోచన కాకుండా నేను ఇప్పుడు దేవుని యొక్క నీతి నాకు ఇవ్వబడినది కనుక నేను ఈ నీతిలో నిలిచిన వాడను కనుక నేను ఇప్పుడు ఈ నీతిమంతుడను అని ఎప్పటికప్పుడు ఆ ఆలోచనతో నిలిచి ఉండాలి. మిగతా ఆలోచనలన్నీ కూడా అవతలతో చేసినట్టయితే దేవుని వాక్యం ఏది చెప్పుతున్నదో అదే నేను స్థిరముగా నేర్చుకుంటూ ఇది నేను అయ్యున్నాను. ఎందుకంటే ఆయన అన్నాడు కనుక ఆయన చేస్తున్నాడని, ఆయన నమ్మదగిన వాడు, చెప్పినట్టుగా చేయగల సమర్థవంతుడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక
ఇది నాలో జరిగిస్తున్నాడు అని ఎప్పుడైతే మనం దాని మీద నిలబడితే అది ఆలోచనలోకి వస్తున్నట్టయితే ఇంతవరకు ఉన్న అనుభవాలు కానీ ఇంతవరకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ వాటి జోలికి పోక వాటి వచ్చినప్పుడల్లా ఇది కాదు, నేను ఇప్పుడు ప్రత్యేకమైన వాడిని, నేను ఆయన నీతి తీసుకొని వాడను, దేవుని నీతి నాకు ఇవ్వబడింది కనుక నేను ప్రత్యేకమైన వాడని ఎక్కువగా మాట్లాడుతున్నట్టయితే ఈ మాట్లాడుతున్న సమయంలోనే నీలో ఉన్న అంతరంగంలో నుంచి విశ్వాసము, దేవుని విశ్వాసం పైకి రావటం ఉంటుంది. ఈ విశ్వాసము ద్వారా జీవితము మార్చబడుతుంటుంది. జీవితము ఈ పునాది మీద కట్టబడిన జీవితం అంటే దేవుని నీతి మీద కట్టబడిన జీవితము ఇది స్థిరమైనది గాను, దేవుడు అనుకున్నటువంటి పరిశుద్ధమైనది గాను, దేవుడు అనుకున్నటువంటి ఆరోగ్యము గాను, దేవుడు అనుకున్నటువంటి జ్ఞానవంతము గాను నాలో నుంచి జీవితం రావటం మొదలు పెడుతుంది. అంటే నేను లోపల ఏది హృదయంలో ఉన్నానో అదే నాకు జీవితం అవుతుంది. నా హృదయంలో నేను ఆ దేవుని యొక్క నీతిమంతత్వం కలిగిన వాడనని కనుక స్థిరంగా నిలిచి ఉన్నట్టయితే, నా హృదయంలో ఇదే మాట నిలిచి ఉన్నట్టయితే ఆ హృదయంలో ఉన్నదాన్ని బట్టే నా జీవితం జరుగుతుందని వాక్యం రాయబడినది. కనుక నేను చేయవలసినది ఏంటి? ఇదే విశ్వాస పోరాటము. ఏమిటి? దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానాన్ని నేను విడిచిపెట్టలేదు. నేను ఇచ్చిన బహుమానం చాలా విలువైనటువంటిది. ఈ నీతి నాకు ఉచితముగానే వచ్చింది, కానీ ఈ నీతి నాకు ఇవ్వటానికి నా యేసయ్య కల్వరి శిలువలో ఘోరమైన హింస అనుభవించాడు. ఆయన కనీసం మానవ స్వరూపమన్న లేకుండా శిలువలో మొత్తబడ్డాడు. ఇన్ని విధముగా నేను వెళ్ళవలసిన నరకానికి వెళ్ళారు. ఎంత శ్రమ అనుభవించి తీసుకొచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఊరికి చూడను. అంటే ఇంత విలువైనది నాకు బహుమానం ఇచ్చాడు కనుక ఈ విలువైన బహుమానాన్ని నేను జాగ్రత్తగా చూసుకొని ఆ జాగ్రత్త నిలిచి ఉన్నట్లయితే దానికి అనుగుణమైనటువంటి జీవితం నాలోంచి వస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం పరిశుద్ధుడుగాను, దేవునికి సంబంధించిన జనుడుగాను, దేవుని కుమారుడుగాను, ఆయన పరిశుద్ధుడుగాను నేను జీవించే జీవితం నాలో నుంచి విజయ జీవితం రావటం మొదలు పెడుతుంది. కానీ విజయ జీవితం చెయ్యాలని నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. అందుకని యేసుప్రభు ఏమంటున్నారు? మీరు నాలో నిలిచి ఉండుడి, మీరు బహుగా ఫలిస్తారు. ఫలించడానికి మీరు ప్రయత్నాలు చేసి పరుగులెత్తకండి. మీరు నాలో నిలిచి ఉండి నాతో సహవాసంగా ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ ఇది నీకు కలగచేస్తాడు. అందుకని నేను ఎప్పుడైతే మనస్సు మార్చుకుంటున్నానో, మనస్సు మార్చుకోవటం అంటే ఇంతవరకు ఉన్న మనస్సు, ఇంతవరకు ఉన్నట్టు ఆలోచన, ఇంతవరకు ఉన్న అనుభవాలు కాకుండా ఇప్పుడు యేసు ప్రభు దేవుడిచ్చినటువంటి అనుభవాలు, దేవుడిచ్చినటువంటి ఆలోచనలు, దేవుడిచ్చినటువంటి విధానము దానిలోనికి నేను వస్తున్నాను. దీనిలో నేను నిలబడటానికి ఎప్పుడైతే విశ్వాస పోరాటం అంటే దీనిలోంచి నేను కదలిపోను, నన్ను ఏది చెప్పినా ఎవడు చెప్పినా నేను మారను, ఎందుకంటే నేను కదల్చబడను. ఇది నాకు పునాది, దేవుడిచ్చిన పునాది. ఈ బండ మీద నేను కట్టుకున్నాను. ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు ఈ నీతిమంతులము ఆశీర్వదించబడిన వారమై దేవుడు అన్న విధంగా నిలవటానికి వీలు కలుగుతుంది. ఇంకొక విషయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులను అడుగుతారు, నేను ఎవరైనా అనుకుంటున్నారు అని. అంటే మీరు ప్రవక్త అనుకుంటున్నారు కొంతమంది, ఏలియా అనుకుంటున్నారు కొంతమంది, నువ్వు చాలా మంచివాడు అనుకుంటున్నారు అంటే, కానీ మీరేమనుకుంటున్నారు అడిగినప్పుడు పేతురు అంటాడు, నీవు దేవుని కుమారుడవు, క్రీస్తువు అంటాడు. అన్నప్పుడు యేసుప్రభు అంటారు, పేతురు నీవు ధన్యుడవు, నీవు ఆశ్రయించబడ్డావు. ఎందుకంటే యేసు దేవుని కుమారుడని, యేసు క్రీస్తు అభిషేకించబడినవాడని, అభిషిక్తుడని తెలియటం అనేది పేతురికి తన యొక్క ఆలోచన చొప్పున తెలిసినది కాదు. తను ఆలోచించి ఈయన ఇలా అన్నాడు కాబట్టి, ఈయన దేవుని కుమారుడు ఇలా చేశాడు కాబట్టి అని ఆ విధంగా ఆలోచించి తర్జన భర్జన చేసి తన మనస్సులో నిర్ణయించుకున్నటువంటిది కాదు అది. ఎందుకంటే యేసు ప్రభు చెబుతారు, ఇది రక్తమాంసములు నీకు ఇచ్చినది కాదు, నా తండ్రి అనే దేవుడు నీకు నేరుగా ఇచ్చినటువంటిది అని చెప్తారు. అంటే తండ్రి అనే దేవుడి నుంచి నేరుగా ఇచ్చినటువంటిది. ఇది ప్రత్యక్షత, రివిలేషన్ అంటున్నాం. ఈ ప్రత్యక్షత వచ్చింది కనుక ఇదేం ప్రత్యక్షత? యేసుక్రీస్తు ఎవరో ఏమిటో నీకు ప్రత్యక్షత నా తండ్రి నీకు తెలియచేశారు కనుక ఈ ప్రత్యక్షత అనేటువంటిది ఇది బండ పునాది. ఈ పునాది మీద సంఘమును కడతానంటున్నారు. అంటే ఈ ప్రత్యక్షత అనేటువంటిది దేవుని నుంచి వచ్చినటువంటిది. ఇది తిరుగులేనిది, ఇది పునాదిగా ఉంటున్నది, ఎవడు కదల్చలేనటువంటిది. అంటే అదే విధముగా మనం ఈ వాక్యముల నుంచి దేవుని కూర్చున్న మాటలు చదువుతున్నప్పుడు, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు మనం యొక్క జ్ఞానముతో, మన యొక్క ఆలోచనలతో, మన తర్జన భర్జనలతో, మనకు ఉన్నటువంటి జ్ఞానముతో ఆలోచించడానికి కాదు. కానీ అయితే ఎప్పుడైతే ఆత్మ ద్వారా మనకి
ఈ ప్రత్యక్షత కలుగుతుందో, ఎప్పుడైతే ఆత్మ నీకు అంతరంగంలో కలిగే విధముగా చూడగలుగుతావో, ఎప్పుడైతే మనం ఆ విజన్ మనకు వస్తుందో, ఆ దర్శనం మనకు కలుగుతుందో, ఆ దర్శనము లేక ఆ ప్రత్యక్షత కదల్చబడనిది, ఎన్నటికి కదల్చబడకుండా ఆ పునాది మీద నిలిచిన వాడు అద్భుతంగా ఆశీర్వదించబడి దేవుడు అనుకున్న విధానాన్ని మనం చేయగలుగుతారు. అంటే పునాదులు చెడిపోక ఆశీర్వాదం. ఏమిటి పునాది ఇది? యేసుక్రీస్తు ఎవరు, ఆయన కూర్చున్నటువంటి ప్రత్యక్షత, ఆయన దేవుని కుమారుడు, ఆయన అభిషిక్తుడు, ఆయన ఇటువంటి వాడు, ఈయన మనకు ఎప్పుడైతే దేవుని నుంచి మనకు అంతరంగములో నీకు కలుగుతుందో, అంటే పేతురు అన్నాడు, అదే వాక్యం నేను ఇప్పుడు అనటం ఒక 2 నిమిషాలు అనగలను, కానీ అది అనినంత మాత్రం అది నాది కాదు. ఎప్పుడవుతుందంటే నేను దాన్ని ధ్యానించి ఆయనతో మాట్లాడుతూ ఆ వాక్యముతో ఇంకా సహవాసం కలిగి మరలా దివారాత్రం ధ్యానిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ నాకు అంతరంగంలో ఈయన క్రీస్తు అని, ఈయన అభిషేక్తుడు, ఈయన దేవుడు అని నాకు కలగచేసినప్పుడు అది నా సొంతం అవుతుంది. అందుకనే వాగ్దానములు మీరు స్వతంత్రించుకోవాల్సిన వారై ఉన్నారు. విశ్వాసముతోను ఓర్పుతోను వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానములు, ఈ మాటలు మామూలుగా వినినంత మాత్రాన, మామూలుగా అప్పచెప్పగలిగినంత మాత్రాన అవి మన సొంతం కాదు. ఎప్పుడు మన సొంతం అవుతాయంటే ఈ మనస్సులో నుంచి హృదయంలోనికి రావాలి. హృదయంలోకి రావటానికి ఆయన పద్ధతి చెప్పింది. నీకు ఇప్పుడు అంత విశ్వాసం లేకపోతే, విశ్వాసం ఏమంటున్నారు? విశ్వాసము ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుందని చెప్తున్నారు. అయ్యా నాకు విశ్వాసం లేదు అంటే ఇదిగో విశ్వాసము వచ్చే పద్ధతి చూపిస్తున్నాను అంటున్నారు దేవుడు. ఏమిటది? ఆయన వినుట వలన. ఏం వినుట వలన? దేవుని మాట వినుట వలన. దేవుని మాట వినటానికి ఎన్నిసార్లు చర్చికి వెళ్ళాలి? అక్కడ అది కాదు. నీవే ఆ దేవుని మాటను మాట్లాడుతున్నట్లయితే, నీ మాట మాట్లాడిన మాటను వింటున్నట్లయితే, దేవుని మాట విని, ఆయన క్రీస్తు, ఆయన అభిషిక్తుడు, ఆయన నాకు కృపను అనుగ్రహించాడు, ఆయన నాకు నీతిమంతత్వం అనుగ్రహించాడు, నా కృపచేతన నీతిమంతుడిగా చేశాడు. ఇది చేసినటువంటి ఈ వాక్యాన్ని తీసుకొని నేను నీతిమంతుడని అయ్యాను. ఆయన అన్నాడు కానీ నేను నీతిమంతుడను, నేను దేవుని నీతిమంతుడను. ఇలా నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ అంతరంగంలో విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో అది నీకు సొంతం అవ్వటానికి పరిశుద్ధాత్మ నీకు ప్రత్యక్షత కలగజేస్తుంది. దెన్ వీ కెన్ గెట్ ద రివల్యూషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఆ రివల్యూషన్ వచ్చిన తర్వాత ఇక ఎవడు కదిలించాడు. ఎన్ని రుజువులు బయట కనపడినా, లోకమంతా వ్యతిరేకించిన, ఎన్ని రుజువులు చూపించినా అది కానే కాదు, ఇదే కరెక్ట్ అని నువ్వు నిలబడగలుగుతావు. ఇది స్థిరమైన పునాది. అంటే ఎటువంటి అనుమానాలు, ఎటువంటి లోకములో ఉన్నటువంటి ఎన్ని చూపించినా నీవు కదలకుండా బండ మీద స్థిరముగా ఉండగలుగుతావు. అంటే నీవు కూలిపోని వాడుగా, నీవు నిలబడేవాడుగా ఉంటావు. ఈ గాలులు ఎన్ని వచ్చినా, ఈ లోకంలో ఎన్ని రుజువులు వచ్చినా, ఎన్ని రకాలుగా వ్యతిరేకంగా గాలులు వీచినా నీకు మనకు తెలుస్తుంది ఆయన నాకు క్రీస్తు, ఆయన నేను నీతిమంతుడను గనక నేను ఆశీర్వాదమునకు అర్హుడను, నేను నీతిమంతుడను గనక దేవునికి ప్రార్థన చేస్తే నా మాట వింటాడు, దేవునికి నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు, నేను నీతిమంతుడను కనుక నేను ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎలా మాట్లాడుతున్నావు? ఆయన అన్నాడు కనుక నాకు జరుగుతున్నది అని ఇదే విధంగా నువ్వు మాట్లాడుతూ వెళుతున్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలు చేసుకుంటూ నడిచే విధానం ఇది. ఎప్పుడైతే ఈ బయట మనకి ఇది కాదు, నీకంత భక్తి లేదు, నువ్వు ప్రార్థన చేస్తే అవుతుందా అనేటువంటి ఆలోచన మనకు పక్క నుంచి చెప్తూనే ఉంటాడు. కానీ ఆలోచన అది కాదు. నేను చూసేది నా ప్రభు చెప్పినటువంటి మాట, నా మాటని, నా దేవుని వాక్యాన్ని వింటాను, దేవుని మాట సత్యము, ఇది తిరుగులేనిది అని నేను ఎప్పటికప్పుడు ఆ వాక్యముల్లోనే మనస్సుతో స్థిరత్వంగా అక్కడ నిలుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ వాక్యమును నా శక్తిని నాలో పనిచేసి అద్భుతాన్ని నా జీవితంలో కలగ చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు నేను స్థిరమైన పునాది మీద, బండ మీద కట్టబడుతున్న నా జీవితము. ఎందుకని నేను ఆ వాక్యముతోనే మాట్లాడుతున్నాను, వాక్యము చెప్పిందే వింటున్నాను, ఆ వాక్యాన్ని నేను మాట్లాడుతున్నాను, ఆ వాక్యమే నాలో నెరవేర్చబడుతున్నది కనుక బయట నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఏవి కూడా కదలించాలనివిగా ఉండిపోయి అవన్నీ కూడా పడిపోతూ నేనే విజయాన్ని పొందే విధంగా ఉంటాను. అంటే ఈ విధమైనటువంటి విజయ జీవితం మనకు యేసు ప్రభు తీసుకొచ్చారు. ఈ జీవితాన్ని మనం అనుభవించడానికి ఎలా జీవించాలో అనేది పరిశుద్ధాత్మ మనకు నేర్పించడానికి పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఉన్నారు. మనకి వాక్యం ఇవ్వబడింది. వాక్యాన్ని చూసి పరిశుద్ధాత్మలో కనుక సహవాసంగా ఉన్నట్టయితే, వాక్యముతో దివారాత్రము ధ్యానించేవాడుగా ఉన్నట్టయితే అప్పుడు మనకి ప్రత్యక్షత కలుగుతుంది. ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు మనం స్థిరమైన పునాది మీద మన జీవితాన్ని కట్టుకుంటున్నాం కనుక ఎవడు ఆపటానికి వీలు లేని విధముగా నీవెన్ని రకాలుగా వచ్చినా నీ జీవితం అంతా కూడా ఓటమి లేనిదిగా విజయ జీవితమే అనుభవించడానికి వీలు కలిగే విధంగా మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ హయ్యర్ లైఫ్ని మనం ఇక్కడ నేర్చుకున్నట్టయితే దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన కష్టపడి తీసుకొచ్చిన ఆశీర్వాదం మన జీవితంలో అనుభవించడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12-13 ఉన్నది.
మా జ్ఞానేంద్రియములను సాధకము చేసిన వారే పెద్దవారని. అంటే బాలురుగా ఉన్నప్పుడు పాలను అపేక్షిస్తాం, బాలుడిగా ఉన్నప్పుడు పాలను సేకరిస్తాం. పెద్దవాడైన తర్వాత బలమైన ఆహారం తీసుకోవటానికి అర్హత పొందుతాం. అంటే పాలు తీసుకునేటువంటి వాడు బేబీ క్రిస్టియన్ అంటాం, అంటే బాలుడిగానే ఉన్నాడు. అతను పెరిగినట్లయితే బలమైన ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంది. పెరగటానికి అక్కడ వాక్యం ఏమన్నదంటే, మా జ్ఞానేంద్రియములను సాధకము చేసిన వారై మంచి చెడులు తెలియగలిగే వారిగా ఉంటారు. అంటే ఈ వాక్యము, ఈ రైటియస్నెస్ వాక్యం అంటే నీతి వాక్యమును సరిగా ఉపయోగించగలిగే స్థితిలోనికి వస్తాడు బాలుడి నుంచి పెద్దవాడైనప్పుడు. నీతి వాక్యము అంటే దేవుని వాక్యమును ఉపయోగించుకునేది, వాక్యాన్ని చూసి దానిలో ఉన్న భాగాన్ని తెలుసుకునేటువంటి విధంగా రావాలంటే అప్పుడు బాలుడి నుంచి పెద్దవాడయ్యాడు. ఇది బలమైన ఆహారం తీసుకోవడానికి అర్హత పొందుతున్నాడు. పాలుని అంటే ఎవరైనా వాక్యము చెప్పి దాని సారాన్ని అందించే వాళ్ళు, పాస్టర్స్ కానీ వాళ్ళు ఉంటారు, అప్పుడు పాలు తీసుకుంటున్నావు అంతే. కానీ నీకంతటిగా అది ఈ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యములను సారాన్ని తీసుకోవటం కోసమంటే నీవు ఈ జ్ఞానేంద్రియాలను సాధకము చేసినట్టయితే పెరగటం జరుగుతుంది. ఈ జ్ఞానేంద్రియాలు కనుక మన సాధకము చేసుకోవడం అంటే, జ్ఞానేంద్రియం మనకి శరీరము చెప్తుంటుంది, అయ్యే బలహీనంగా ఉన్నాను ఇప్పుడైనా చెప్పినప్పుడు. అలా కాదు, ఆత్మనికి వాక్యాన్ని ఉపయోగించి నేను బలమైన వాడను, దేవుడు నాకు బలం అనుగ్రహించాడు, ఆ బలముని కొన్నదని ఎప్పుడైతే మనం ఈ వాక్యంలో నుంచి బలాన్ని తీసుకోగలుగుతామో అప్పుడు మెల్లగా ఈ శరీరం చెప్పే మాటను తొలగించి ఆత్మ చెప్పే మాటలకు రావటం జరుగుతుంది. అంటే బాలుడి నుంచి పెద్దవాడు అవుతున్నాం అన్నమాట. మెచ్యూరిటీ వస్తున్నది, పరిపూర్ణతలకు వస్తున్నాం. మొట్టమొదటి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కదిలిపోతుంటాం, కానీ పెద్దవాళ్ళైన తర్వాత కదలకుండా స్థిరంగా ఉండటానికి వీలవుతుంది. అంటే ఈ నీతిని మనము స్థిరముగా నిలిచి ఉండటానికి వాక్యములు ఎదుగుతున్నట్లయితే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆ నీతి నుంచి, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదు కదా, నీవు నీతిమంతుడు అన్నప్పుడు నీ వెంటనే నేను నీతిమంతుడను, నేను ప్రార్థన చేసి నీతిమంతుడిని కాలేదు, నా ప్రభువు పరిశుద్ధుడు, ఆయన నీతిని నాకు అనుగ్రహించాడు, ఆ నీతిలో ఏదన్నా లోపం ఉన్నదేమో చెప్పగలవా అంటే ఆ నీతి పరిశుద్ధమైనది, ఎవడు కాదనలేనిది కనుక ఈ నీతిలో నేను ఎప్పటికప్పుడు మన యొక్క జ్ఞానేంద్రియములు ఇవన్నీ కూడా వ్యతిరేకంగా చెప్పేటు ఈ లోకంలో నుంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ స్థిరమైన పునాదిని కదల్చడానికి వస్తూ ఉంటాయి. అంటే ఈ స్థిరమైన దేవుడిచ్చినటువంటి ఆయన నీతినందు నేను ఎప్పుడైతే నిలిచి ఉంటానో ఇక్కడి నుంచి కదిలించడానికి చూస్తాడు అపవాది ఎంతసేపు. కానీ నేను నా జ్ఞానేంద్రియాలను సాధకము చేసుకొని వాటిని కూడా ఇదే పద్ధతిలోనికి ఈయన చెప్పింది కరెక్ట్ అని మన ఈ శరీరము కూడా ఏకీభవించే స్థితిలోకి తెచ్చుకోవచ్చు. కొత్తగా అయితే మొట్టమొదటిగా కొంచెం కష్టంగా ఉన్నది, ప్రార్థన చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత మెల్లగా నేర్చుకున్న తర్వాత ప్రార్థన అలవాటై ప్రార్థనలను ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుంది. అంటే ఏంటి, ఈ జ్ఞానేంద్రియాలని మనం అనుకున్నట్టు వాక్యం వైపుకి తీసుకొచ్చుకొని ఎప్పుడైతే పెరుగుతున్నామో, అంటే బాలుడుగా ఉన్నప్పుడు అలా ఉన్నాం, కదిలిపోయాం, కానీ పెరిగిన తర్వాత కదలకోకుండా స్థిరత్వముగా స్థిరమైన పునాది అయినటువంటి ఆయన నీతిలో మనము నడుస్తూ ఆయన నీతిని అనుసరించి మన కోసం కృపచేత ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్నంతా కూడా మన జీవితంలో తెచ్చుకోవటానికి మనం నేర్చుకుంటూ వెళుతూ ఉంటాం. ధర్మశాస్త్రము అంతా కూడా మనము కష్టపడి సంపాదించాలని చెప్తుంది. నువ్వు మంచి పని చెయ్యాలి, నువ్వు ఇలా లోబడాలి, ఈ విధంగా చేస్తే నీకు ఆశీర్వించడం అనేది. అంటే మనం కష్టపడటము, మనం కష్టపడేటువంటి దానికి గుర్తు ఇష్మాయిల్ ఉన్నాడు, హాగరు ధర్మశాస్త్రానికి గుర్తు. ఈ రెండింటిని కూడా బయటికి కొట్టేయమంటున్నారు. ఏ రోజుని ఎప్పుడైతే ఇస్సాకు బాలుడుగా ఉండి పెద్దవాడు అవుతున్నాడు, పాలు విడిచిన స్టేజ్కి వచ్చాడు, అంటే పెద్దవాడు అవుతున్నాడు, పాలు తాగటం కాడి నుంచి బలమైన ఆహారం తీసుకోవటానికి కలిగే వాడుగా వచ్చాడు. ఆ వయసు వచ్చింది, అంటే పెరిగాడు. ఈ పెరిగినప్పుడు ఇక ధర్మశాస్త్రం కానీ ఆ సెల్ఫ్ ఎఫర్ట్ కానీ బయటికి కొట్టివేయబడి ఇక మనలో ఉండేది ఏమిటంటే అబ్రహాము ఫెయిత్, సారా అంటే కృప, ఇస్సాక్ అంటే న్యూ క్రియేషన్, నూతనమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి మహిమ, ఉన్నటువంటి విధానాలను కూడా. అంటే మనం ఇక ఎప్పుడు నూతన నిబంధనలు నడిచేదానికి విశ్వాసము, కృప, ఎప్పటికప్పుడు న్యూ క్రియేషన్ అంటే నూతనమైనటువంటి ఆశీర్వాదములు. నూతన సృష్టిలో పాత సృష్టికి ఏమీ సంబంధం లేకుండా నూతన సృష్టిలో ఇక కదిలించబడినటువంటి విధముగా విజయవంత జీవితంగా ఉంటాం. నూతన సృష్టిని పాత సృష్టి తాకలేదు, పాత సృష్టి అంటుకోలేదు కనుక నూతనమైన సృష్టిలో మనం నడవటానికి మనం నేర్పించడనేది విశ్వాసము, కృప, తర్వాత ఈ నూతన సృష్టిలో అనుభవాలు, ఆయన ఇచ్చినట్టు విజయము,
కృప నుంచి కృప, మహిమ నుంచి మహిమకు ఈ విధంగా మనం నడవటానికి ఏర్పాటు చేశారు కనుక మనం స్థిరమైన పునాది అయినటువంటి దేవుని నీతి అనే స్థిరమైన పునాది మీద, యేసు అనేటువంటి పునాది మీద మన జీవితాన్ని కట్టుకుంటున్నట్లయితే దేవుడు అనుకున్న ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతూ విజయ జీవితాన్ని అనుభవించడం వీలు కలుగుతుంది. ప్రార్థన చేస్తున్నాం. ఉన్నతుడు ప్రభువా, పరిశుద్ధుడా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలోనికి, మనస్సులోనికి ప్రవహింపచేసి నీ వెలుగున్న ప్రభా, నీ యొక్క జ్ఞానము వారికి కలగచేసి నూతన సృష్టిలో అనుభవాలను నడిపించినట్లను ఈ జీవిత పునాది మీద ప్రభా, ఈ క్రీస్తు అనేటువంటి బండ మీద, పునాది మీద, స్థిరమైన పునాది మీద జీవితాలు కట్టుకుంటూ నూతనమైన సృష్టిల అనుభవాలను, రోగము లేని, ఓటమి లేనిది, విజయవంతమైనది, మహిమ నుంచి మహిమకు నడిపించి ఆ జీవితాన్ని అనుభవించినట్లుగా మాకు నేర్పిస్తున్న తండ్రి స్తోత్రం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుగాక. ప్రతి అనుమానం, వ్యతిరేకమైన యేసును బంధించి దూరపరుస్తున్నాను. అద్భుతమైన ఆశీర్వాదం యేసు శిలువ నుంచి ఇప్పుడే విడుదల చేస్తున్నాం. ప్రతి జీవితం ఆశీర్వాదం అగ్గుగాక. పునాది మీద వారు కట్టబడిన జీవితంలో అనుభవించుదురుగాక. మహిమని సమర్పించుకుంటున్నాను. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము కూడిన మనకు పరిశుద్ధులందరకు నిరంతరము తోడుగా ఉండుగాక. ఆమేన్.